యోహాను సువార్త 3 అధ్యాయము 30 వచనం చూద్దాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు హెచ్చవలసి ఉన్నది? క్రీస్తు. అంటే ఇక్కడ సందర్భం, అక్కడ ఈ మాట అంటున్నది ఎవరో చెప్పగలరా? ఈ మాట అంటున్నది బాప్తిస్మిచ్చు యోహాను. యోహాన్ అంటున్నాడు తన శిష్యులతో, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరైనా? క్రీస్తు. క్రీస్తు హెచ్చించబడాలి, బాప్తిస్మిచ్చు యోహాన్ ఏమవ్వాలి? తగ్గించబడాలి. మరి మన విషయంలో అంటే మన విషయంలో కూడా అంతే కదా. రైట్, మీ దగ్గర నోట్స్ ఉంటే రాసుకోండి ఈ మాట. మనం క్రీస్తు హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. రాస్తే టైం లేట్ అయిపోద్దామని అని అనుకుంటున్నాను. ఉంటే అవకాశం రాసుకోండి. ఒకటి, క్రీస్తు హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. మన జీవితంలో మన ప్రవర్తన, మన పరిచర్య, మన భక్తి, మన విశ్వాసం, మన ఉద్యోగం, మన కుటుంబం, ఎక్కడైనా సరే మన వలన క్రీస్తు హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలి. ముఖ్యంగా ఈ సంఘంలో పరిచర్యలో నేను ఎప్పుడు హిట్ అయినట్టే తెలుసా అండి? సంఘంలో నేను గొప్పవాడిని అని అనిపించుకున్నప్పుడు కాదు, నాకంటే క్రీస్తు వారు గొప్పగా నేను చూపించగలిగితే నేను పరిచర్యలో గెలిచినట్టు. ఎంత గొప్పగా క్రీస్తుని నేను చూపించగలిగితే, మిమ్మల్ని మీ దృష్టిలో నాకంటే క్రీస్తు ఎంత గొప్పవాడో చూపించగలిగితే నేను హిట్ అయినట్టు అనమాట. అది పరిచర్య అంటే. ఆ క్రీస్తు ముందు నేను ఎంత చిన్నవాడినో, దాని కొరకు నేను ఏం చేయాలి? నన్ను నేను తగ్గించుకోవాలి. నన్ను నేను తగ్గించుకుంటూ క్రీస్తుని హెచ్చిస్తూ మీ ముందు గొప్ప చేయగలిగితే నా పరిచర్య గొప్పదనమాట. అలాగే మీరు కూడా మీ జీవితంలో, అది ఇక్కడ సంఘంలో చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే మీరు క్రీస్తుని హెచ్చించడం కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారా? అది పాయింట్. అంటే క్రీస్తు మన ద్వారా హెచ్చించబడాలంటే మనం ఏమవ్వాలి? తగ్గాలి. అది సంఘంలో క్రీస్తు హెచ్చించబడాలంటే, ఒక సంఘంలో క్రీస్తు హెచ్చించబడాలంటే ఎవరు తగ్గించబడాలి? సేవకుడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు కదా. అంటే సేవకుడు ఏం చేయగలగాలి? క్రీస్తుని హెచ్చించడం కొరకు తను ఏం చేసుకోవాలి? సంఘంలో తను తగ్గించుకోవాలి. రైట్. అలాగే కుటుంబంలో క్రీస్తు హెచ్చించబడడం కోసం భర్త ఏం చేయాలి? తాను తగ్గించుకోవాలి. ఆఫీసులో, స్కూల్లో, కాలేజీలో, మనం ఉద్యోగం చేసే చోట మన వలన క్రీస్తు హెచ్చించబడాల్సి వస్తుంది అనుకుంటే, అది క్రీస్తు హెచ్చించబడాలంటే మనం ఏం చేయాలి? మనల్ని తగ్గించుకోవాలి. మనల్ని తగ్గించుకోకుండా మన వలన క్రీస్తు హెచ్చింపబడడు. అంటే ఈరోజు పాయింట్లు ఏంటంటే డిఫరెంట్. ఇది చేస్తే కానీ అది అవ్వదు, అదనమాట. ఈరోజు మనకి నువ్వు తగ్గించుకోకుండా క్రీస్తు హెచ్చించబడు. అది ఇంకో దాన్ని చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం, క్షమించండి, రోమాపత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయము 6వ అధ్యాయం ఒకసారి చదవండి. అటువల్ల మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై రైట్
ఇక్కడ ఏం చెప్తుందంటే మనం పాపం విషయమే ఎలా ఉండాలి? మృతులుగా ఉండాలి. నీతి విషయమే, అంటే దేవుడు అంటే నీతి విషయమై సజీవులుగా ఉండాలి. ఆ పాయింట్ రాసుకోండి. రెండోది ఏంటంటే పాపం విషయమై ఎలా ఉండాలట? మృతులుగా ఉండాలట. అప్పుడు నీతి విషయంలో ఎలా ఉండాలట? సజీవులుగా ఉండాలి. పాపం విషయమే మృతులుగా ఉండాలి, నీతి విషయంలో సజీవులుగా ఉండాలి. రైట్. ఇది జరిగితేనే అది జరిగిద్దని చెప్పాను కదా. ఇప్పుడు కూడా అది అంతే. నీతి విషయంలో మనం సజీవులుగా ఉండాలంటే పాపం విషయంలో ఏమై ఉండాలి? మృతులు అంటే మరణించాలి. సిలువేయబడాలి అంటాను కదా అప్పుడప్పుడు. మనం ప్రార్థనలో, అయ్యా నన్ను సిలువేయబడడానికి, నేను ఈ పాపాన్ని సిలువకి అప్పగిస్తున్నాను అయ్యా అని మనం చెప్పాలి. అలా మనల్ని మనం సిలువేయబడడానికి, పాపం విషయంలో సిలువేయబడడానికి అప్పగించుకుంటేనే నీతి విషయంలో మనం ఏమవుతాం? సజ్జలం అవుతాం. అది. ఇంకొకటి రోమపత్రిక 12వ అధ్యాయం. రోమపత్రిక 12వ అధ్యాయము 3. అక్కడ ఆపండి. తన్ను తాను ఎంచుకొన్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలను. అంటే తన్ను తాను ఎక్కువగా ఎంచుకొనక తనను తగిన రీతిగా ఎంచుకోవాలి. ఓకే, తన విషయంలో ఎలా ఎంచుకోవాలి? తగిన రీతిగా ఎంచుకోవాలి. మరి 10వ వచనం చూద్దాం. రైట్. ఇప్పుడు ఈ పాయింట్ చెప్పండి. ఇక్కడ ఈ 2 వచనాలను బట్టి ఎవరిని గొప్పగా ఎంచుకోవాలి? ఇతరులను గొప్పగా ఎంచుకోవాలి. మరి మనల్ని తగిన రీతిగా ఎంచుకోవాలి. అదే తగ్గించుకోవాలి అంటే తగిన రీతిగా ఎంచుకోవాలి అన్నాడు కదా. కాబట్టి ఇతరులను ఘనత విషయంలో గొప్పవారిగా ఎంచుకోవాలి. మరి మనల్ని తగిన రీతిగా, ఘనత విషయంలో తగిన రీతిగా ఎంచుకోవాలి. తగిన రీతిగా ఎంచుకోవాలి. చూడండి, ఇతరులను గొప్పవారుగా ఎంచుకోవాలట, మరి మనల్ని తగిన రీతిగా ఎంచుకోవాలి. ఇక్కడ కూడా మరి గమనించండి, మనల్ని మనం తగిన రీతిగా, మన స్థాయి చిన్నది అని మనం ఎంచుకోవాలంటే ఇతరులను మనం గొప్పవారిగా ఎంచుకోవాలి. ఇతరులను గొప్పవారిగా ఎంచుకోకుండా మనల్ని తగిన రీతిగా ఎంచుకోలేము. అసలు మనల్నే గొప్పవారిగా ఎంచుకుంటే ఇతరులను మనం గొప్పవారిగా ఎంచుకోలేం. అందుకే వాక్యం చెప్తుంది, ఇతరులను గొప్పవారుగా ఎంచుకోవాలి, మనల్ని ఏమో తగిన రీతిగా ఎంచుకోవాలి. అంటే తక్కువగా ఎంచుకోవాలని అర్థం. వాళ్ళకంటే నేను గొప్పవాడిని కాదు అనుకోవాలన్నమాట. ఇంకొక వాక్యం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 1 కొరింథీ 14:20. సహోదరులారా, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక
దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారే ఉండాలి. రైట్. ఇప్పుడు దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలన్నా మనం శిశువులుగా ఉండాలి. కనుక దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి. మరి బుద్ధి విషయంలో పెద్దవారే ఉండాలి. పెద్దవారుగా ఉండాలి. దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండడం అంటే ఏంటి? అది కరెక్ట్ మాట. ఏమీ తెలియని వారు అని అర్థం. అంటే పసిపిల్లలకి ఏమీ తెలియదు అంటే దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా అంటే చెడ్డ పనులు, దుష్టత్వం విషయంలో నాకు ఏమీ తెలియదు అన్నట్టు ఉండాలి. అంతేగాని సినిమా గురించి అడగగానే దాని పేరేంటి, అది ఏ రోజున రిలీజ్ అయింది, ఇవన్నీ చెప్పేయకూడదు. అది కథ వదిలేయాలి మనకి. కానీ ఏంటి అయ్యే బాగా గుర్తుంటాయి ఏంటో మరి. ఎప్పుడో చదివిన నవల గుర్తుంటుంది, ఎప్పుడో చూసిన సినిమా గుర్తుంటుంది. అర్థమవుతుందా? అవన్నీ బ్రెయిన్ వాష్ చేయాలండి. క్రీస్తు రక్తంలో కడగబడాలి. టైం పడుతుంది. జ్ఞాపకాలు ఎక్కడ పోతాయండి? ఉంటాయి. కానీ అవి అంటాడు ఒక ఆయన, అవంట నలకల్లాంటివంట. కదపకుండా ఉంచితే సీసాలో ఆ నీళ్ళలో ఉన్న నిలకలన్నీ ఏమవుతాయి? అడుక్కొచ్చేది. అలాగా మనం ఈ ఆలోచనలన్నీ కూడా, ఆ జ్ఞాపకాలన్నీ మెదడులో అడుగు భాగానికి వెళ్ళిపోయేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. అడుగు భాగానికి వెళ్ళిపోతే ఇక కనపడం. కనుక దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి. నాకేం తెలియదు బాబు అన్నట్టు ఉండాలి. అదే బుద్ధి విషయంలో మాత్రం ఎలా ఉండాలి? పెద్దవాళ్ళుగా, అన్నీ తెలిసిన వాడుగా ఉండాలని అర్థం. పాపం విషయంలో నాకేం తెలియదు అన్నట్టుగా ఉండాలట. బుద్ధి విషయంలో మాత్రం నాకు అన్నీ తెలుసు అన్నవాడుగా ఉండాలన్నమాట. అన్నీ తెలిసిన వాడుగా ఉండాలన్నమాట. అది నెక్స్ట్. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి చదువు. 21, 22 అండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండుడి. రైట్. చాలు. ఇక్కడ మనకి కీడు మేలు అని ఉన్నాయి, రెండు ఉన్నాయి. కీడు మేలు. దేనికి దూరంగా ఉండాలంట? ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలట. మేలైన దానిని ఏం చేయాలంట? చేపట్టాలట. అది అక్కడికి రాసుకుందాం. కీడుకు దూరంగా ఉండాలి, ఇంకోటండి మేలైన దానిని చేపట్టాలి. కీడుకు లేదంటే కీడైన దానికి అని రాసుకుంటుంది. కీడుకు లేదా కీడుగా, కీడైన దానికి దూరంగా ఉండాలట, మేలైన దానిని చేపట్టాలట. ఈనాడు చెప్పినట్టు మనం కీడైన దానికి దూరంగా ఉంటుంటే మేలైన దాన్ని చేపడతా ఉంటాం. ఉదాహరణకి మనం టీవీకి దూరంగా, సినిమాలకు దూరంగా ఉన్నాం అనుకోండి, బైబిల్ని చేపట్టగలుగుతాం, బైబిల్ని చదవటం. అంటే ఈ రెండు లింక్ అనమాట. మనం మేలైన దానిని చేపట్టాలంటే కీడైన దానికి ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపో. అది జారత్వమునకు దూరముగా పారిపోవుడి అంటాడు. అప్పుడు పరిశుద్ధతను చేపట్టగలుగుతాం. అది అంటే పరిశుద్ధతను మనం చేపట్టాలంటే కీడైన దానికి ఏం చేయాలి? దూరంగా వెళ్ళాలి. అది రైట్. ఇది లేకుండా ఇది రాదనమాట. ప్రతిదీ ఈనాడు కూడా ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. దుష్టత్వం విషయమై పసిపిల్లలుగా ఉండకపోతే బుద్ధి విషయంలో మనం పెద్దవాళ్ళుగా ఉండలేం.
ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభులో మనం బాగా తెలివైన వాళ్ళుగా ఎదగాలంటే లోకం విషయంలో మనం ఏమీ తెలియని పసిపిల్ల అయిపోయి అర్థమవుతుందండి. అందుకే దేవుడు అంటాడు, నేను జ్ఞానిని అన్నాను అనుకోండి, రా నా దగ్గరికి వచ్చి నువ్వేమవ్వాలి, వెర్రివాడు కావాలి అని. నాకు లోకంలోనండి నాకు అది తెలుసండి, ఇది తెలుసండి, అది తెలుసండి, రైట్, ఓకే, లోకంలో నీకు అన్నీ తెలుసు, కానీ క్రీస్తులోకి వచ్చేసరికి నువ్వేమవ్వాలి, నాకేమీ తెలియదు అని. కనుక లోకం విషయంలో సైలెంట్ అయిపోవాలి. ఏమీ తెలియని వారిగా మారిపోతేనే దేవుని రాజ్యంలో అన్నీ తెలిసిన వాళ్ళుగా అవుతాం అనమాట. లోకంలో నేను ముదిరిపోయానండి, నాకు అన్ని విషయాలు తెలుసండి అనుకుంటే మీరు చూడండి, దేవుని రాజ్యంలో చిన్ని చిన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలియదు. లోకంలో గొప్ప జ్ఞానులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రపంచంలో చాలా విషయాలు గడగడ చెప్పగలుగుతారు. కానీ బైబిల్ విషయానికి వచ్చేసరికి ఏమీ మాట్లాడలేదు. అయితే ఏదో చక్కగా దాన్ని కూడా వాళ్ళు ఏదో భావంతో ప్రసంగం చేయగలరు, కానీ క్రీస్తులో ఉన్నటువంటి తగ్గింపు కానీ ఆ ప్రేమ కానీ వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. క్రీస్తులో ఉన్న మూల పాఠాలు కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. కాబట్టి క్రీస్తులో మనం అన్నీ ఎరిగిన వారంగా కావాలి అంటే లోకములో ఏమీ తెలియని వారుగా మారాలి. అలాగే ఇది చెప్పేశాను. 5వది నెక్స్ట్ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ప్రతి మనుష్యుడు వినుటకు మాట్లాడుటకు నిదానం. చాలు. విశ్వాసి మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలి. రైట్. అప్పుడు వినుటకు, మరి వినుటకు ఎలా ఉండాలట? వినుటకు వేగిర పడాలి. రైట్. మనం దీనికి రివర్స్ అనుకోండి. మాట్లాడటానికేమో నిదానించాలట, వినుటకేమో వేగిర పడాలట. రైట్. కానీ సహజంగా మనిషి ఎలాంటి వాడంటే మాట్లాడడానికేమో వేగిర పడతాడు, మాట్లాడడానికి వేగిర పడతాడు, వినడానికి మాత్రం నిదానిస్తాడు. ఎవరు కంగారు పడకండి, అందులో నాకు కూడా పిహెచ్డి ఉంది. ఎదుటి వాళ్ళని మాట్లాడకుండా మనమే మాట్లాడేస్తూ ఉంటాం. చాలా బెటర్. ఇప్పుడు నేను దేవుని కృపను బట్టి ప్రార్థించుకుని చాలా తగ్గించుకున్నాను. కానీ ఈ విషయంలో ఇంకా తగ్గాలి. నేనేవో మాట్లాడేస్తూ ఉంటాను. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మాట్లాడడానికి నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. అసలు ఫస్ట్లో అయితే అవతల అసలు మాట్లాడినిచ్చేవాడే కాదు, నాదే ఫుల్ డామినేషన్ అయిపోయేది అనమాట. కాబట్టి ఇప్పుడు కొద్దిగా సగం తగ్గాను అంతే, పూర్తిగా తగ్గలేదు అనుకోండి, సగమే తగ్గాను. ఇంకా మిగతా తగ్గాలని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను. రైట్. కానీ నేటి దేవుడు ఏమంటున్నాడంటే ఇలా ఉండాలి. ఇప్పుడు వినడానికి మనం ఎప్పుడు ఎగిరిపడతాం? మాట్లాడడాన్ని మానేసినప్పుడు. మనం వినటం ఎప్పుడు వస్తుందంటే, చూడండి, కొంతమంది వినకుండానే మాట్లాడేస్తారు. అనుకుండానే మాట్లాడేసిన వాళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేం, అవతల ఏం చెప్తున్నారో తెలుసుకోలేం, దాంతో మాట్లాడేస్తాం. దానివల్ల చాలా జ్ఞానాన్ని, సమాచారాన్ని కోల్పోతాం. కానీ ఇతరులను మాట్లాడడానికి నిదానించి అవతల వాళ్ళు చెప్పింది వినడానికి మనం శ్రద్ధ చెప్పగలిగితే చాలా మంచి జ్ఞానాన్ని మనం నేర్చుకోగలం, ఓర్పు సహనాన్ని తెలుసుకోగలం. సరే, ఇది చెయ్యాలండి. మనం వాక్యం ఏం చెప్తుందంటే మాట్లాడటానికి నిదానించాలి, వినుడికి ఏం చేయాలి? వేగిరపడాలి. చాలా మంచి విషయం అండి, చాలా మంచి విషయం, చాలా మంచి విషయం. అందుకనేనండి భూలోకమును తలకింద్రులు చెయ్యుట. సువార్త వచ్చి ఏం చేసిందంట? భూమిని మనుషులందరూ ఏ టైప్ అనమాట? మాట్లాడడానికి వేగిరపడేవాళ్ళు, వినడానికి నిదానించేవారు. కానీ చూడండి వాక్యం చెప్తుంది, మాట్లాడటానికేమో నిదానించాలంట, వినడానికేమో వేగిరపడాలి. సాధ్యమా? ఇది సువార్త వలన సాధ్యం. అదే క్రీస్తు సువార్త. రక్షణ అంటే ఏంటండి? అవన్నీ మార్చేస్తుంది రక్షణ అంటే. కానీ దానికి మనం నమ్మాలి, ఓపిక బట్టి ప్రార్థన చేయాలి.
తర్వాత యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి. రైట్. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎవరికి లోబడాలట? దేవునికి లోబడాలి. అపవాదిని ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. రైట్. ఇప్పుడు రెండోది జరగాలంటే ముందు ఏం జరగాలి? మొదటిది, మనం ముందు దేవునికి లోబడితేనే అప్పుడు అపవాదిని ఎదిరించగలం. దేవునికి లోబడకుండా అపవాదిని మనం ఎదిరించినా ఉపయోగమేమీ ఉండవు. కనుక అపవాదిని ఎదిరించాలంటే ముందుగా ఏం చేయాలి? దేవునికి లోబడాలి. వినటానికి ఎగురుపడాలి, నేర్చుకోవాలి అంటే ముందు మాట్లాడటానికి ఏం చేయాలి? నిదానించాలి. మేలైన దాన్ని మన జీవితంలో చేపట్టాలి అంటే కీడైన దానికి ఏం చేయాలి? దూరంగా ఉండటం నేర్చుకోవాలి. అమ్మ ఇది కీడు, ఇది చెడ్డది, ఇది చెడ్డది, ఇది చెడ్డది, ఇది చెడ్డది. అంతేనండి క్రైస్తవ జీవితం. చెడ్డ అన్నిటికీ దూరంగా ఉంటే మేలైన దాన్ని చేపడతాం. తర్వాత బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండాలంటే దుష్టత్వం విషయంలో పసిపిల్లలుగా ఉండాలి. మనల్ని తగిన రీతిగా ఎంచుకోవాలంటే ఇతరులను గొప్పవారిగా ఎంచుకోవాలి. నీతి విషయంలో సజీవులుగా ఉండాలి అంటే పాపం విషయంలో మృతులుగా ఉండాలి. మనం తగ్గించబడాలి, క్షమించండి, క్రీస్తు హెచ్చించబడాలి అంటే మనం తగ్గించబడాలి. మనం తగ్గించబడితేనే క్రీస్తు హెచ్చించబడతాడు. అదండి ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు. చక్కగా ఇవన్నీ రాసుకోండి. రాసుకోవడమే కాదు, వీటిని మనం పాటించాలి, వాటిలోనికి మనం ప్రవేశించాలి. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్య ప్రకారముగా నాకు జీవితాన్ని దయచేయండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం.